టీవీ ముస్లిం ఓటు బ్యాంకును ఆకర్షించేందుకు కాంగ్రెస్ పొలిటికల్ గేమ్ ఆడుతున్నదనే ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. రాష్ట్రంలోని కులాల సామాజిక ఆర్థిక స్థితిగతులపై రూపొందించిన కులగణన నివేదికలో బీసీలు 56.33% నమోదైన సంగతి తెలిసిందే. ఇందులో ముస్లింలు 10.45% ఉన్నారని, బీసీలో అత్యధికులు వారేనని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. అయితే వ్యూహాత్మకంగానే బీసీలో అతిపెద్ద సామాజిక వర్గంగా ముస్లింలను ప్రకటించిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. 42% రిజర్వేషన్ల నాటకం బెడిసికొట్టి బీసీల విశ్వాసాన్ని కోల్పోయిన కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లిం ఓటర్లను తన వైపుకు ఆకర్షించే వ్యూహంతోనే బీసీ కులగణన నివేదిక రూపొందించినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. బీసీలకు 42% ఉద్యోగ రాజకీయ రిజర్వేషన్లు కల్పిస్తామని ఎన్నికలకు ముందు కాంగ్రెస్ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అధికారంలోకి వచ్చాక రిజర్వేషన్లను పెంచకపోగా ఉన్న కోటాలోనే కొంత భాగాన్ని ముస్లిం సామాజిక వర్గానికి పంచి ఇచ్చే పరిస్థితులను సృష్టిస్తుందని బీసీ సంఘాల నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ప్రకటించిన కులగణన ప్రకారం రాష్ట్ర స్థాయి సంక్షేమ అభివృద్ధి పథకాలతో పాటు స్థానిక సంస్థల రిజర్వేషన్లలో ప్రధాన వాటా బీసీ ముస్లింలకే దక్కుతాయని చెబుతున్నారు. ఇది గౌడ, యాదవ, మున్నూరు కాపు, పద్మశాలి తదితర వృత్తి కులాల హక్కులపై తీవ్ర ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముస్లిం సామాజిక వర్గాన్ని బీసీలుగా నిర్ధారించడానికి ప్రభుత్వం ఎలాంటి ప్రమాణాలు పాటించిందో నివేదికలో ఎక్కడా ప్రస్తావించలేదని పేర్కొన్నారు. వాస్తవానికి ముస్లింలు ఏకరీతి సమాజం కాదని నిపుణులు చెబుతున్నారు. హిందువుల్లో ఉన్నట్టే ముస్లిం సామాజిక వర్గంలోనూ స్పష్టమైన కుల వ్యవస్థ ఉందని పేర్కొన్నారు. ఆష్రఫ్, ఆజ్లఫ్, ఆర్జల్ అనే 3 వర్గాలుగా ఉన్నారని చెప్తున్నారు. వెనుకబడిన వర్గంలో మదారి, నల్బన్, సూర్జాపురి, అన్సారీ, మాలిక్ తదితర ఉపకులాలు ఉన్నట్టు చెప్పారు. మొత్తంగా 25 ఉపకులాలు ఉన్నాయని సమాచారం. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాత్రం రాజకీయ ప్రయోజనాల కోసం ముస్లింలందరినీ ఒకే వర్గంగా చిత్రీకరించిందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వీరిని బీసీల కింద ఎలా చేర్చారనే దానికి ప్రభుత్వం వద్ద శాస్త్రీయ ఆధారం లేదని చెప్తున్నారు. ఈ నిర్ణయం బీసీలను దెబ్బతీయడంతో పాటు వారిలోని నిజంగా అవసరమైన వెనుకబడిన కులాలకు లక్షిత ప్రయోజనాలు అందకుండా చేస్తుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఓబీసీ జాబితాలో ముస్లింల సంఖ్యను పెంచడం ఆర్థిక ఉన్నతికి కీలకమైన ముందడుగుగా కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పుకుంటుంది. దీన్ని బెంగాల్, తమిళనాడులో విస్తృతంగా ప్రచారం చేయడం ద్వారా అక్కడి ముస్లిం ఓటర్లను ఆకర్షించాలన్నది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్లాన్ అని అనుమానిస్తున్నారు. సాధారణంగా ప్రతి 10 ఏళ్లకు 13.5% జనాభా పెరుగుతుందని అంచనా. అయితే సమగ్ర కుటుంబ సర్వేతో పోల్చితే కాంగ్రెస్ ప్రభుత్వం జరిపిన కులగణన నివేదికలో హిందూ బీసీల సంఖ్య దాదాపు 21 లక్షల వరకు తగ్గింది. అంటే 5% పడిపోయింది. జనాభా పెరగాల్సిన చోట బీసీ జనాభా తగ్గడం వెనుక పాలకపక్షం వ్యూహం ఉన్నదనే ఆరోపణలు ఉన్నాయి. జనాభాను ఎంత పెంచి చూపిస్తే దానికి అనుగుణంగా రిజర్వేషన్లు పెంచాలనే డిమాండ్లు వస్తాయని కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచించినట్టు చెప్తున్నారు. అందుకే బీసీ కులాల జనాభాను తగ్గించిందని, తక్కువ చూపితే తిరుగుబాటు వస్తుందనే ఆలోచనతో ముస్లిం బీసీల సంఖ్యను పెంచి బీసీ వర్గంలో చేర్చినట్టు చర్చ జరుగుతుంది. తద్వారా స్వామి కార్యం స్వకార్యం నెరవేరినట్టు. ఓవైపు బీసీల జనాభా 56.33% పెరగగా, మరోవైపు ముస్లిం ఓటు బ్యాంకును తమ వైపు తిప్పుకునే అవకాశం ఏర్పడిందని కాంగ్రెస్ భావిస్తున్నట్టు సమాచారం. రైతు భరోసా, ఉచిత విద్యుత్ పథకాలు అసలైన సంక్షేమ పథకాలు కావట. ఉచిత బస్సు పథకం ముందు ఇవన్నీ దిగదుడిపోయినట. ఈ పథకాలతో పోల్చితే ఉచిత బస్సు పథకమే నిజమైన అసలైన సంక్షేమ పథకమట. ఈ విషయం చెప్పింది ఎవరో కాదు, స్వయంగా రాష్ట్ర కాంగ్రెస్ సర్కారే. ఈ వింతైన విషయాన్ని వెల్లడించింది. ఈ మేరకు బుధవారం రాత్రి హడావిడిగా విడుదల చేసిన కుటుంబ సర్వే నివేదికల్లో ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ నివేదికలో ఏ పథకం వల్ల ఎక్కువ మంది లబ్ధి పొందారనే అంశాన్ని వివరించింది. దీంతో సర్కార్ తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఏటా 30,000 కోట్ల వరకు ఖర్చు చేస్తూ వ్యవసాయం సంక్షేమ పథకాలైన రైతు భరోసా, ఉచిత విద్యుత్ పథకాలను రైతులకు అందిస్తున్నట్లు పేర్కొంది. ఈ పథకాలను ఓసీలు 15% లబ్ధి పొందితే ఎస్సీలు కేవలం 12% మాత్రమే లబ్ధి పొందుతున్నట్లు వెల్లడించింది. ఉచిత బస్సు పథకాన్ని 20% మంది ఎస్సీలు వినియోగించుకుంటే ఓసీలు 10%మేనని వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఈ వివరాలు వ్యవసాయ పథకాల కన్నా ఉచిత బస్సు పథకమే నిజమైన సంక్షేమ పథకమనే విషయాన్ని స్పష్టం చేస్తుందని ప్రభుత్వం పేర్కొంది. రైతులకు వెన్నుదన్నుగా నిలిచి దేశ వ్యవసాయ రంగంలో తెలంగాణను అగ్రగామిగా నిలిపిన పథకాలపై ఇలాంటి సంకుచిత వ్యాఖ్యలు చేయడంపై విమర్శలు. రైతు భరోసా, ఉచిత విద్యుత్ పథకాలతో ఉచిత బస్సు ప్రయాణానికి పోలిక ఏమిటనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఈ పథకాలను పోల్చడమే పెద్ద తప్పు అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పైగా రైతు పథకాలను తక్కువ చేసి చూపడం మరింత దారుణమనే విమర్శలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో సొంత భూమి కలిగిన కుటుంబాలు 35.6%గా ఉన్నట్టు సర్కార్ నివేదిక పేర్కొంది. కులాల వారీగా పరిశీలిస్తే అత్యధికంగా సొంత భూమి కలిగిన కుటుంబాల్లో ఎస్టీ సామాజిక వర్గం ముందుగా ఉండడం గమనార్హం. ఎస్టీలు 58.1% సొంత భూమి కలిగి ఉన్నట్టు పేర్కొంది.
చేరుకుంది. ఆ తర్వాతి స్థానంలో బీసీ కుటుంబాలు 36.3%, ఎస్సీలు 35.2%, ఓసీలు 33.7% సొంత భూమి కలిగి ఉన్నట్టు వెల్లడించింది. ఇలా రాష్ట్రంలో సొంత భూమి కలిగిన కుటుంబాల్లో ఓసీలే తక్కువగా ఉండడం గమనార్హం. రాష్ట్రంలో 70 లక్షల జనాభా ఉన్న మాదిగలను సీఎం రేవంత్ రెడ్డి విస్మరిస్తున్నారని మాజీ మంత్రి మాదిగ మహాశక్తి వ్యవస్థాపకులు మోత్కుపల్లి నరసింహులు ధ్వజమెత్తారు. నక్క చిత్తులోళ్లు నల్లికుట్లోళ్లు తన వెనుక గోతులు తవ్వుతున్నారని ఇటీవల ఓ సభలో సీఎం చెప్పారని, దీన్ని బట్టి త్వరలోనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం పడిపోయే పరిస్థితి ఉందని చెప్పారు. కానీ లోక్సభ, రాజ్యసభ, అసెంబ్లీ, కౌన్సిల్, కార్పొరేషన్లలో స్థానం మాత్రం లేదు. ఎందుకు ఈ వివక్ష చూపిస్తున్నారు? మల్లు రవిని ఎలా ఎంపిక చేశారు? వెంకటస్వామి కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి టికెట్లు ఇచ్చారు. వివేక్ సహా 3 కుటుంబ సభ్యులకు పదవులు ఇచ్చారు. 80% ఉన్న మాదిగలను వదిలిపెట్టి 10% కూడా లేని మాలకు టికెట్లు ఎలా ఇస్తారు? రేవంత్ రెడ్డి వివక్ష పూరితమైన పాలన సాగిస్తున్నారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి గారు, మేము అలసిపోయినామండి. మీరు పెట్టే అవమానం, ఈ వ్యవస్థలో మాకు జరిగే అవమానాన్ని, అన్యాయాన్ని చక్కదిద్దే స్థితిలో మీరు లేరు. కారణం ఏమిటో మీరే చెప్పాలి. దీనికి కారణం ఏమిటి? నీ వెనుక గొంతులు తవ్వుతున్నారు నల్లి కుట్లోలు ఎవరు చెప్పమంటవా? అరే ఏం మాట్లాడుతున్నావా? నీ గవర్నమెంట్ కూలిపోవడానికి చాలా సిద్ధంగా ఉంది. నువ్వు ఒక్కడే పనిచేస్తే కుదరదు కదా. వర్గీకరణకు వ్యతిరేకంగా, వర్గీకరణ అయిన తర్వాత కూడా వ్యతిరేకంగా, దానికి ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా మీటింగ్ పెడితే నువ్వు ఏమైనా చేయగలిగావా? తెలంగాణ ఏర్పాటు గురించి బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఏపీ విభజనపై లోక్సభలో తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలు తీవ్రంగా ఖండించారు. పార్లమెంటులో ఆంధ్రప్రదేశ్ విభజన, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై బీజేపీ నేత, కర్ణాటక ఎంపీ తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణలో తీవ్ర విమర్శలకు దారితీస్తున్నాయి. నియోజకవర్గాల పునర్విభజనపై లోక్సభలో చర్చ జరుగుతుండగా మాట్లాడిన తేజస్వి సూర్య ఆంధ్రప్రదేశ్ విభజనకు సంబంధించి మాట్లాడుతూ, గతంలోని కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం భారత్, పాకిస్తాన్ కంటే దారుణంగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాలను విభజించాయని చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి కారణమయ్యాయి. దీంతో తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీతో పాటు తెలంగాణలోని ప్రతిపక్ష పార్టీలు కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. గతంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షాలు కూడా తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను తీవ్రంగా అవమానించేలా మాట్లాడారని, ఇప్పుడు తేజస్వి సూర్య కూడా అదే రకమైన వ్యాఖ్యలు చేస్తున్నారని హస్తం పార్టీ నేతలు మండిపడుతున్నారు. ఈ క్రమంలోనే తేజస్వి సూర్యపై తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తేజస్వి సూర్యను తెలివిలేని వెధవ అంటూ తీవ్ర పదజాలం ఉపయోగించారు. బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ప్రకారం ఏర్పాటైన తెలంగాణ రాష్ట్రాన్ని దేశ విభజనతో పోల్చుతారా అంటూ మండిపడ్డారు. 4 దశాబ్దాల తెలంగాణ ప్రజల ఆకాంక్షను గౌరవించి అప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇస్తే దాన్ని బీజేపీ ఎంపీలు అవహేళన చేయడం సిగ్గుచేటని తెలిపారు. మరోవైపు లోక్సభ వేదికగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును తేజస్వి సూర్య అంతలా అవమానిస్తుంటే తెలంగాణకు చెందిన బీజేపీ నేతలు కనీసం మాట్లాడలేదని మంత్రి పొన్నం ఆగ్రహించారు. తెలంగాణ బీజేపీ ఎంపీలకు చీము నెత్తురు లేదా అని ప్రశ్నించారు. పార్లమెంటులో తెలంగాణ అవమానానికి గురవుతుంటే వారు ఏం చేస్తున్నారని నిలదీశారు. తెలంగాణ ఏర్పాటుపై అడ్డగోలుగా మాట్లాడితే ఖబర్దారంటూ తీవ్ర హెచ్చరికలు చేశారు. ఇలాంటి వ్యాఖ్యలు చేసిన తేజస్వి సూర్య లోక్సభ సభ్యత్వాన్ని తక్షణమే రద్దు చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. ఇవాళ పార్లమెంటులో జరుగుతున్నటువంటి చర్చ అంశం వేరు, డిలిమిటేషన్, ఉమెన్ రిజర్వేషన్ బిల్లు. ఆ సందర్భంలో తెలివిలేని ఒక వెధవ, మెదడు జ్ఞానం లేక తెలంగాణ విభజనను పాకిస్తాన్, భారత్ విభజనతోటి పోల్చి ఈరోజు ఈ భారతదేశంలో ప్రజాస్వామికంగా, రాజ్యాంగ ప్రకారంగా లోక్సభ, రాజ్యసభ పాస్ చేసినటువంటి బిల్లులను పార్లమెంటు వేదికగా అవమానపరుస్తుంటే తెలంగాణ నుంచి ఎంపికైన 8 మంది భారతీయ జనతా పార్టీల ఎంపీలు చీము నెత్తురు లేకుండా వాటిని విని ఎంజాయ్ చేసేటువంటి దౌర్భాగ్య పరిస్థితి వింటే తెలంగాణ తల్లి రోధించేటువంటి పరిస్థితి ఉంది. అలా ఏ మాత్రం బాధ్యత ఉన్నా, తెలంగాణ రక్తమున్నా తేజస్వి గారు మాట్లాడినటువంటి మాటలు తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కాదు, అమరవీరుల ఆత్మక్షోభని కాదు, అవమానపరచడమే కాదు, ఇలా తెలంగాణ యావత్ ఉద్యమ స్ఫూర్తికి విఘాతం కలిగించే విధంగా మాట్లాడినారు. ఏ రాజ్యాంగంగా ఏర్పడలేదా?
ఇంత పెద్ద దీర్ఘకాలిక ప్రజల ఆకాంక్షకు కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకొని ఆనాడు భారతీయ జనతా పార్టీ కీర్తిశేషులు సుష్మా స్వరాజ్ గారు రాజ్యాంగ ప్రకారంగా పార్లమెంటులో మద్దతు ఇస్తే ఇవాళ ఈ యొక్క ప్రధానమంత్రి నుంచి మొదలుకొంటే మొన్నవరో తెలుగుదేశం ఆంధ్ర ఎంపీ కూడా పార్లమెంటు గురించి కూడా మాట్లాడుతూ ఉండే, తెలంగాణ విభజన గురించి మాట్లాడుతూ ఉండే. ప్రతి ఒక్కరికి చురుకునైతుంది బిడ్డ, జాగ్రత్త. తెలంగాణ ఉద్యమకారులంతా ఒకవేళ ఎందుకులే విభజన జరిగింది కదా, ఎవరి విభజన దాకానే పోరాటం, విభజన తర్వాత ఎవరి బతుకులు వాళ్ళు బతకాలనుకుంటే జ్ఞానం లేక అజ్ఞానంతో పార్లమెంటరీ వ్యవస్థలో రాజ్యాంగాన్ని అవమానపరిచే విధంగా తేజస్వి మాట్లాడుతున్నటువంటి మాటలు ఈరోజు దేశ ప్రజాస్వామ్యానికి అగౌరవం. ప్రధానమంత్రి గారు కూడా వాటిని వినాలి. కాంగ్రెస్ పార్టీ మా నాయకుడికి రాహుల్ గాంధీ గారు కూడా మెయిల్ చేశాం. అది పార్లమెంట్లో తొలగించేదాకా, ఆ పార్లమెంటు రికార్డుల నుంచి ఆ పదాలు తొలగించేదాకా డిమాండ్ చేయాలని కూడా కోరుతా ఉన్నాం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును దేశ విభజనతో పోల్చారు బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య. బ్రిటిషర్లు దేశాన్ని విభజించిన దానికన్నా దారుణంగా ఆంధ్రప్రదేశ్ ను విడగొట్టారన్నారు. రాజ్యాంగ సవరణ బిల్లులపై ఇవాళ లోక్సభలో మాట్లాడుతూ ఆయన వ్యాఖ్యలు చేశారు. If you remember the way the Congress party, the UPA, divided the two undivided Andhra Pradesh into AP and Telangana, it was done in the partition of AP and Telangana was done in a worse fashion than the British did the partition of India and Pakistan. This is the kind of legacy they have, Adhyaksha. సీఎం రేవంత్ కు తెలంగాణపై ఎలాంటి ఆత్మ లేదని, చంద్రబాబు పాలన ముద్ర మాత్రమే ఉందని మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ విమర్శించారు. జగిత్యాలలో కేసీఆర్ సభ సన్నాహక సమావేశం రాజన్న సిరిసిల్ల జిల్లా వెమ్లవాడలో జరగగా సభ ఇన్ఛార్జిగా ఆయన హాజరై మాట్లాడారు. ఈ నెల 20న జగిత్యాల జిల్లా సభకు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేద్దామని పిలుపునిచ్చారు. వెమ్లవాడకు కోట్లాది నిధులు కేటాయించి అభివృద్ధి చేసిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానికి ఉందని గుర్తు చేశారు. 420 హామీలతో అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి మంత్రులు, ఎమ్మెల్యేలు రాష్ట్ర ప్రజలను ఎక్కడికక్కడ గద్దలా పీకు తింటున్నారని ఆరోపించారు. 2.5 ఏళ్లలో రేవంత్ రెడ్డి 3 లక్షల కోట్లు అప్పులు చేసి ఏమి అభివృద్ధి చేశారో ప్రజలు నిలదీయాలని సూచించారు. తెలంగాణ విభజనను ఇండియా, పాకిస్తాన్ మాదిరిగా జరిగిందని పార్లమెంట్ సాక్షిగా కర్ణాటక ఎంపీ మాట్లాడిన తీరు బాధాకరమని పేర్కొన్నారు. రాష్ట్రం నుంచి 8 మంది బీజేపీ, 8 మంది కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంట్ లో ఉన్నా ఖండించకపోవడం వారికి తెలంగాణ మీద ఏ మేరకు ప్రేమ ఉందో తెలుస్తుందన్నారు. సమావేశంలో బీఆర్ఎస్ వెమ్లవాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చల్మెడ లక్ష్మీ నరసింహారావు నాయకులు పాల్గొన్నారు. ఇది ఇవాల్టి బులెటిన్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. స్టే ఆన్ కోవా టీవీ. వెల్కమ్ టు కోవా టీవీ. ముస్లిం ఓటు బ్యాంకును ఆకర్షించేందుకు కాంగ్రెస్ పొలిటికల్ గేమ్ ఆడుతున్నదనే ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. రాష్ట్రంలోని కులాల సామాజిక ఆర్థిక స్థితిగతులపై రూపొందించిన కులగణన నివేదికలో బీసీలు 56.33% నమోదైన సంగతి తెలిసింది. ఇందులో ముస్లింలు 10.45% ఉన్నారని, బీసీలో అత్యధికులు వారేనని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. అయితే వ్యూహాత్మకంగానే బీసీలో అతిపెద్ద సామాజిక వర్గంగా ముస్లింలను ప్రకటించిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. 42% రిజర్వేషన్ల నాటకం బెడిసికొట్టి బీసీల విశ్వాసాన్ని కోల్పోయిన కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లిం ఓటర్లను తన వైపుకు ఆకర్షించే వ్యూహంతోనే బీసీ కులగణన నివేదిక రూపొందించినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. బీసీలకు 42% ఉద్యోగ, రాజకీయ రిజర్వేషన్లు కల్పిస్తామని ఎన్నికలకు ముందు కాంగ్రెస్ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అధికారంలోకి వచ్చాక రిజర్వేషన్లను పెంచకపోగా ఉన్న కోటాలోనే కొంత భాగాన్ని ముస్లిం సామాజిక వర్గానికి పంచి ఇచ్చే పరిస్థితులను సృష్టిస్తుందని బీసీ సంఘాల నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ప్రకటించిన కులగణన ప్రకారం రాష్ట్ర స్థాయి సంక్షేమ అభివృద్ధి పథకాలతో పాటు స్థానిక సంస్థల రిజర్వేషన్లలో ప్రధాన వాటా బీసీ ముస్లింలకే దక్కుతాయని చెబుతున్నారు. ఇది గౌడ, యాదవ, మున్నూరు కాపు, పద్మశాలి తదితర వృత్తి కులాల హక్కులపై తీవ్ర ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముస్లిం సామాజిక వర్గాన్ని బీసీలుగా నిర్ధారించడానికి ప్రభుత్వం ఎలాంటి ప్రమాణాలు పాటించిందో నివేదికలో ఎక్కడా ప్రస్తావించలేదని పేర్కొన్నారు. వాస్తవానికి ముస్లింలు ఏకరీతి సమాజం కాదని నిపుణులు చెబుతున్నారు. హిందువుల్లో ఉన్నట్టే ముస్లిం సామాజిక వర్గంలోనూ స్పష్టమైన కుల వ్యవస్థ ఉందని పేర్కొన్నారు. ఆష్రఫ్, ఆజ్లఫ్, ఆర్జల్ అనే 3 వర్గాలుగా ఉన్నారని చెప్తున్నారు. వెనుకబడిన వర్గంలో మదారి, నల్బన్, సూర్జాపురి, అన్సారీ, మాలిక్ తదితర ఉపకులాలు ఉన్నట్టు చెప్పారు. మొత్తంగా 25 ఉపకులాలు ఉన్నాయని సమాచారం. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాత్రం రాజకీయ ప్రయోజనాల కోసం ముస్లింలందరినీ ఒకే వర్గంగా చిత్రీకరించిందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వీరిని బీసీల కింద ఎలా చేర్చారనే దానికి ప్రభుత్వం వద్ద శాస్త్రీయ ఆధారం లేదని చెప్తున్నారు. ఈ నిర్ణయం బీసీలను దెబ్బతీయడంతో పాటు వారిలోని నిజంగా అవసరమైన వెనుకబడిన కులాలకు లక్షిత ప్రయోజనాలు అందకుండా చేస్తుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఓబీసీ జాబితాలో
ముస్లింల సంఖ్యను పెంచడం ఆర్థిక ఉన్నతికి కీలకమైన ముందడుగుగా కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పుకుంటుంది. దీన్ని బెంగాల్, తమిళనాడులో విస్తృతంగా ప్రచారం చేయడం ద్వారా అక్కడి ముస్లిం ఓటర్లను ఆకర్షించాలన్నది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్లాన్ అని అనుమానిస్తున్నారు. సాధారణంగా ప్రతి 10 ఏళ్లకు 13.5% జనాభా పెరుగుతుందని అంచనా. అయితే సమగ్ర కుటుంబ సర్వేతో పోల్చితే కాంగ్రెస్ ప్రభుత్వం జరిపిన కులగణన నివేదికలో హిందూ బీసీల సంఖ్య దాదాపు 21 లక్షల వరకు తగ్గింది. అంటే 5% పడిపోయింది. జనాభా పెరగాల్సిన చోట బీసీ జనాభా తగ్గడం వెనుక పాలకపక్షం వ్యూహం ఉన్నదనే ఆరోపణలు ఉన్నాయి. జనాభాను ఎంత పెంచి చూపిస్తే దానికి అనుగుణంగా రిజర్వేషన్లు పెంచాలనే డిమాండ్లు వస్తాయని కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచించినట్టు చెప్తున్నారు. అందుకే బీసీ కులాల జనాభాను తగ్గించిందని, తక్కువ చూపితే తిరుగుబాటు వస్తుందనే ఆలోచనతో ముస్లిం బీసీల సంఖ్యను పెంచి బీసీ వర్గంలో చేర్చినట్టు చర్చ జరుగుతోంది. తద్వారా స్వామి కార్యం స్వకార్యం నెరవేరినట్టు. ఓవైపు బీసీల జనాభా 56.33% పెరగగా, మరోవైపు ముస్లిం ఓటు బ్యాంకును తమ వైపు తిప్పుకునే అవకాశం ఏర్పడిందని కాంగ్రెస్ భావిస్తున్నట్టు సమాచారం. రైతు భరోసా, ఉచిత విద్యుత్ పథకాలు అసలైన సంక్షేమ పథకాలు కావట. ఉచిత బస్సు పథకం ముందు ఇవన్నీ దిగదుడిపోయినట. ఈ పథకాలతో పోల్చితే ఉచిత బస్సు పథకమే నిజమైన అసలైన సంక్షేమ పథకమట. ఈ విషయం చెప్పింది ఎవరో కాదు, స్వయంగా రాష్ట్ర కాంగ్రెస్ సర్కారే. ఈ వింతైన విషయాన్ని వెల్లడించింది. ఈ మేరకు బుధవారం రాత్రి హడావిడిగా విడుదల చేసిన కుటుంబ సర్వే నివేదికల్లో ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ నివేదికలో ఏ పథకం వల్ల ఎక్కువ మంది లబ్ధి పొందారనే అంశాన్ని వివరించింది. దీంతో సర్కార్ తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఏటా 30,000 కోట్ల వరకు ఖర్చు చేస్తూ వ్యవసాయం సంక్షేమ పథకాలైన రైతు భరోసా, ఉచిత విద్యుత్ పథకాలను రైతులకు అందిస్తున్నట్లు పేర్కొంది. ఈ పథకాలను ఓసీలు 15% లబ్ధి పొందితే ఎస్సీలు కేవలం 12% మాత్రమే లబ్ధి పొందుతున్నట్లు వెల్లడించింది. ఉచిత బస్సు పథకాన్ని 20% మంది ఎస్సీలు వినియోగించుకుంటే ఓసీలు 10%మేనని వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఈ వివరాలు వ్యవసాయ పథకాల కన్నా ఉచిత బస్సు పథకమే నిజమైన సంక్షేమ పథకమనే విషయాన్ని స్పష్టం చేస్తుందని ప్రభుత్వం పేర్కొంది. రైతులకు వెన్నుదన్నుగా నిలిచి దేశ వ్యవసాయ రంగంలో తెలంగాణను అగ్రగామిగా నిలిపిన పథకాలపై ఇలాంటి సంకుచిత వ్యాఖ్యలు చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అసలు రైతు భరోసా, ఉచిత విద్యుత్ పథకాలతో ఉచిత బస్సు ప్రయాణానికి పోలిక ఏమిటనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఈ పథకాలను పోల్చడమే పెద్ద తప్పు అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పైగా రైతు పథకాలను తక్కువ చేసి చూపడం మరింత దారుణమనే విమర్శలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో సొంత భూమి కలిగిన కుటుంబాలు 35.6%గా ఉన్నట్టు సర్కార్ నివేదిక పేర్కొంది. కులాల వారీగా పరిశీలిస్తే అత్యధికంగా సొంత భూమి కలిగిన కుటుంబాల్లో ఎస్టీ సామాజిక వర్గం ముందుగా ఉండడం గమనార్హం. ఎస్టీలు 58.1% సొంత భూమి కలిగి ఉన్నట్టు పేర్కొంది. ఆ తర్వాతి స్థానంలో బీసీ కుటుంబాలు 36.3%, ఎస్సీలు 35.2%, ఓసీలు 33.7% సొంత భూమి కలిగి ఉన్నట్టు వెల్లడించింది. ఇలా రాష్ట్రంలో సొంత భూమి కలిగిన కుటుంబాల్లో ఓసీలే తక్కువగా ఉండడం గమనార్హం. రాష్ట్రంలో 70 లక్షల జనాభా ఉన్న మాదిగలను సీఎం రేవంత్ రెడ్డి విస్మరిస్తున్నారని మాజీ మంత్రి, మాదిగ మహాశక్తి వ్యవస్థాపకులు మోత్కుపల్లి నరసింహులు ధ్వజమెత్తారు. నక్క చిత్తులోళ్లు, నల్లికుట్లోళ్లు తన వెనుక గోతులు తవ్వుతున్నారని ఇటీవల ఓ సభలో సీఎం చెప్పారని, దీన్ని బట్టి త్వరలోనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం పడిపోయే పరిస్థితి ఉందని చెప్పారు. కానీ లోక్సభ, రాజ్యసభ, అసెంబ్లీ, కౌన్సిల్, కార్పొరేషన్లలో స్థానం మాత్రం లేదు. ఎందుకు ఈ వివక్ష చూపిస్తున్నారు? మల్లు రవిని ఎలా ఎంపిక చేశారు? వెంకటస్వామి కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి టికెట్లు ఇచ్చారు. వివేక్ సహా 3 కుటుంబ సభ్యులకు పదవులు ఇచ్చారు. 80% ఉన్న మాదిగలను వదిలిపెట్టి 10% కూడా లేని మాలకు టికెట్లు ఎలా ఇస్తారు? రేవంత్ రెడ్డి వివక్ష పూరితమైన పాలన సాగిస్తున్నారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి గారు, మేము అలసిపోయినామండి. మీరు పెట్టే అవమానం, ఈ వ్యవస్థలో మాకు జరిగే అవమానాన్ని, అన్యాయాన్ని చక్కదిద్దే స్థితిలో మీరు లేరు. కారణం ఏమిటో మీరే చెప్పాలి. దీనికి కారణం ఏమిటి? నీ వెనుక గొంతులు తవ్వుతున్నారు. నల్లి కుట్లోలు ఎవరు చెప్పమంటవా? అరే ఏం మాట్లాడుతున్నావా? నీ గవర్నమెంట్ కూలిపోవడానికి చాలా సిద్ధంగా ఉంది. నువ్వు ఒక్కడే పనిచేస్తే కుదరదు కదా. వర్గీకరణకు వ్యతిరేకంగా, వర్గీకరణ అయిన తర్వాత కూడా వ్యతిరేకంగా, దానికి ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా మీటింగ్ పెడితే నువ్వు ఏమైనా చేయగలిగావా?
తెలంగాణ ఏర్పాటు గురించి బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఏపీ విభజనపై లోక్సభలో తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలు తీవ్రంగా ఖండించారు. పార్లమెంటులో ఆంధ్రప్రదేశ్ విభజన, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై బీజేపీ నేత, కర్ణాటక ఎంపీ తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణలో తీవ్ర విమర్శలకు దారితీస్తున్నాయి. నియోజకవర్గాల పునర్విభజనపై లోక్సభలో చర్చ జరుగుతుండగా మాట్లాడిన తేజస్వి సూర్య ఆంధ్రప్రదేశ్ విభజనకు సంబంధించి మాట్లాడుతూ గతంలోని కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం భారత్ పాకిస్తాన్ కంటే దారుణంగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాలను విభజించాయని చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి కారణమయ్యాయి. దీంతో తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీతో పాటు తెలంగాణలోని ప్రతిపక్ష పార్టీలు కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. గతంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షాలు కూడా తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను తీవ్రంగా అవమానించేలా మాట్లాడారని, ఇప్పుడు తేజస్వి సూర్య కూడా అదే రకమైన వ్యాఖ్యలు చేస్తున్నారని హస్తం పార్టీ నేతలు మండిపడుతున్నారు. ఈ క్రమంలోనే తేజస్వి సూర్యపై తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తేజస్వి సూర్యను తెలివిలేని వెధవ అంటూ తీవ్ర పదజాలం ఉపయోగించారు. బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ప్రకారం ఏర్పాటైన తెలంగాణ రాష్ట్రాన్ని దేశ విభజనతో పోల్చుతారా అంటూ మండిపడ్డారు. 4 దశాబ్దాల తెలంగాణ ప్రజల ఆకాంక్షను గౌరవించి అప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇస్తే దాన్ని బీజేపీ ఎంపీలు అవహేళన చేయడం సిగ్గుచేటని తెలిపారు. మరోవైపు లోక్సభ వేదికగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును తేజస్వి సూర్య అంతలా అవమానిస్తుంటే తెలంగాణకు చెందిన బీజేపీ నేతలు కనీసం మాట్లాడలేదని మంత్రి పొన్నం ఆగ్రహించారు. తెలంగాణ బీజేపీ ఎంపీలకు చీము నెత్తురు లేదా అని ప్రశ్నించారు. పార్లమెంటులో తెలంగాణ అవమానానికి గురవుతుంటే వారు ఏం చేస్తున్నారని నిలదీశారు. తెలంగాణ ఏర్పాటుపై అడ్డగోలుగా మాట్లాడితే ఖబర్దారంటూ తీవ్ర హెచ్చరికలు చేశారు. ఇలాంటి వ్యాఖ్యలు చేసిన తేజస్వి సూర్య లోక్సభ సభ్యత్వాన్ని తక్షణమే రద్దు చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. ఇవాళ పార్లమెంటులో జరుగుతున్నటువంటి చర్చ అంశం వేరు, డిలిమిటేషన్, ఉమెన్ రిజర్వేషన్ బిల్లు. ఆ సందర్భంలో తెలివిలేని ఒక వెధవ, మెదడు జ్ఞానం లేక తెలంగాణ విభజనను పాకిస్తాన్ భారత విభజనతోటి పోల్చి ఈరోజు ఈ భారతదేశంలో ప్రజాస్వామికంగా రాజ్యాంగ ప్రకారంగా లోక్సభ, రాజ్యసభ పాస్ చేసినటువంటి బిల్లులను పార్లమెంటు వేదికగా అవమానపరుస్తుంటే తెలంగాణ నుంచి ఎంపికైన 8 మంది భారతీయ జనతా పార్టీల ఎంపులు చీము నెత్తురు లేకుండా వాటిని విని ఎంజాయ్ చేసేటువంటి దౌర్భాగ్య పరిస్థితి వింటే తెలంగాణ తల్లి రోధించేటువంటి పరిస్థితి ఉంది. అలా ఏ మాత్రం బాధ్యత ఉన్నా, తెలంగాణ రక్తమున్నా తేజస్వి గారు మాట్లాడినటువంటి మాటలు తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కాదు, అమరవీరుల ఆత్మక్షోభని కాదు, అవమానపరచడమే కాదు, ఇలా తెలంగాణ యావత్తు ఉద్యమ స్ఫూర్తికి విఘాతం కలిగించే విధంగా మాట్లాడినారు. ఏ రాజ్యాంగంగా ఏర్పడలేదా? ఇంత పెద్ద దీర్ఘకాలిక ప్రజల ఆకాంక్షకు కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకొని ఆనాడు భారతీయ జనతా పార్టీ కీర్తిశేషులు సుష్మా స్వరాజ్ గారు రాజ్యాంగ ప్రకారంగా పార్లమెంటులో మద్దతిస్తే ఇవాళ ఈ యొక్క ప్రధానమంత్రి నుంచి మొదలుకొంటే మొన్నవరో తెలుగుదేశం ఆంధ్ర ఎంపీ కూడా పార్లమెంటు గురించి కూడా మాట్లాడుతూ ఉండే, తెలంగాణ విభజన గురించి మాట్లాడుతూ ఉండే. ప్రతి ఒక్కరికి చురుకునైతుంది. బిడ్డ జాగ్రత్త, తెలంగాణ ఉద్యమకారులంతా ఒకవేళ ఎందుకులే విభజన జరిగింది కదా, ఎవరి విభజన దాకానే పోరాటం, విభజన తర్వాత ఎవరి బతుకులు వాళ్ళు బతకాలనుకుంటే జ్ఞానం లేక అజ్ఞానంతో పార్లమెంటరీ వ్యవస్థలో రాజ్యాంగాన్ని అవమానపరిచే విధంగా తేజస్వి మాట్లాడుతున్నటువంటి మాటలు ఈరోజు దేశ ప్రజాస్వామ్యానికి అగౌరవం. ప్రధానమంత్రి గారు కూడా వాటిని వినాలి. కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు రాహుల్ గాంధీ గారు కూడా మెయిల్ చేశాం. అది పార్లమెంట్లో తొలగించేదాకా, ఆ పార్లమెంటు రికార్డుల నుంచి ఆ పదాలు తొలగించేదాకా డిమాండ్ చేయాలని కూడా కోరుతా ఉన్నాం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును దేశ విభజనతో పోల్చారు బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య. బ్రిటిషర్లు దేశాన్ని విభజించిన దానికన్నా దారుణంగా ఆంధ్రప్రదేశ్ ను విడగొట్టారన్నారు. రాజ్యాంగ సవరణ బిల్లులపై ఇవాళ లోక్సభలో మాట్లాడుతూ ఆయన వ్యాఖ్యలు చేశారు. Because if you remember the way the Congress party, the UPA, divided the two undivided Andhra Pradesh into AP and Telangana, it was done in the partition of AP and Telangana was done in a worse fashion than the British did the partition of India and Pakistan. This is the kind of legacy they have, Adhyaksha.
అధ్యక్ష సీఎం రేవంత్ కు తెలంగాణపై ఎలాంటి ఆత్మ లేదని, చంద్రబాబు పాలన ముద్ర మాత్రమే ఉందని మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ విమర్శించారు. జగిత్యాలలో కేసీఆర్ సభ సన్నాహక సమావేశం రాజన్న సిరిసిల్ల జిల్లా వెమ్లవాడలో జరగగా సభ ఇన్ఛార్జిగా ఆయన హాజరై మాట్లాడారు. ఈ నెల 20న జగిత్యాల జిల్లా సభకు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేద్దామని పిలుపునిచ్చారు. వెమ్లవాడకు కోట్లాది నిధులు కేటాయించి అభివృద్ధి చేసిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానికి ఉందని గుర్తు చేశారు. 420 హామీలతో అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి మంత్రులు, ఎమ్మెల్యేలు రాష్ట్ర ప్రజలను ఎక్కడికక్కడ గద్దలా పీకు తింటున్నారని ఆరోపించారు. 2.5 ఏళ్లలో రేవంత్ రెడ్డి 3 లక్షల కోట్లు అప్పులు చేసి ఏమి అభివృద్ధి చేశారో ప్రజలు నిలదీయాలని సూచించారు. తెలంగాణ విభజనను ఇండియా, పాకిస్తాన్ మాదిరిగా జరిగిందని పార్లమెంట్ సాక్షిగా కర్ణాటక ఎంపీ మాట్లాడిన తీరు బాధాకరమని పేర్కొన్నారు. రాష్ట్రం నుంచి 8 మంది బీజేపీ, 8 మంది కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంట్ లో ఉన్నా ఖండించకపోవడం వారికి తెలంగాణ మీద ఏ మేరకు ప్రేమ ఉందో తెలుస్తుందన్నారు. సమావేశంలో బీఆర్ఎస్ వెమ్లవాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చల్మెడ లక్ష్మీ నరసింహారావు నాయకులు పాల్గొన్నారు. ఇది ఇవాల్టి బులెటిన్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. స్టే అండ్ కోవా టీవీ. నా పేరే ఎల్లమ్మ, నేను